Hi students, good afternoon everyone. Today we are going to discuss about second unit endoplasmic reticulum. అయితే యూనిట్ 1లో మనం సెల్ గురించి, ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్ గురించి, ప్లాస్మా మెంబ్రేన్ గురించి యూనిట్ 1లో నేర్చుకోవడం జరిగింది. యూనిట్ 2లో సెల్ ఆర్గనెల్లేస్, కణం లోపల ఉండేటువంటి కణాంగాలను గురించి యూనిట్ 2లో నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా సెల్ స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెల్ స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెల్ లోపల ఉండేటువంటి కణాంగాలను సెల్ ఆర్గనెల్లేస్ అని పిలవడం జరుగుతుంది. వీటి యొక్క పార్ట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మైటోకాండ్రియా, గాల్జీ కాంప్లెక్స్, EPR, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియస్ లోపల ఏముంది? న్యూక్లియోలస్, క్రోమాటిన్, రైబోజోమ్స్, లైసోజోమ్స్. సో టోటల్గా ఇవన్నీ కూడా సెల్ లోపల ఉండేటువంటి సెల్ ఆర్గనెల్లేస్. అయితే ఈరోజు క్లాస్లో సెల్ ఆర్గనెల్లేస్ అయినటువంటి EPR ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి, అదేవిధంగా న్యూక్లియస్ కేంద్రకం గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ EPR. ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని మొట్టమొదటగా పోర్టర్ అనేటువంటి సైంటిస్ట్ 1945లో డిస్కవర్ చేయడం జరిగింది. పోర్టర్ అనేటువంటి సైంటిస్ట్ 1945లో డిస్కవర్ చేయడం జరిగింది. ఈయన ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది సెల్ లోపల కణద్రవ్యంలో ఒక వల వలె అల్లుకొని ఉండేటువంటి నిర్మాణాన్ని EPR అని పేరు పెట్టడం జరిగింది. ప్రోటీన్ సంశ్లేషణ సామర్థ్యం ఉండేటువంటి కణాలలో మనకి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఎక్కువగా కనిపిస్తుంది.
సో కాబట్టి దీన్ని ఈపిఆర్ అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇవి ప్రోకారియోటిక్ కణాలైనటువంటి బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే వాటిలో తప్ప, మ్యామ్మల్స్ యొక్క బ్లడ్ సెల్స్లో తప్ప రిమైనింగ్ అన్ని సెల్స్లో కూడా ఈ ఈపిఆర్ అనేది ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. మనం ఈపిఆర్ను ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో త్రీ పార్ట్స్ అనేవి మనకి అబ్జర్వ్ చేయొచ్చు. ఈపిఆర్ను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేసినప్పుడు 3 పార్ట్స్ మనకి కనిపించడం జరిగింది. ఫస్ట్ వన్ సిస్టర్నే, సెకండ్ వన్ వెసికల్స్, థర్డ్ వన్ ట్యూబ్యులార్. అంటే మనం న్యూక్లియస్ నుంచి ఈపిఆర్ అనేది ఫామ్ అయిందని చెప్పడం జరిగింది. ఒక ఈపిఆర్ని కనుక మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేసినప్పుడు మనకి 3 పార్ట్స్ కనిపించాయి. సిస్టర్నే, వెసికల్స్, ట్యూబ్యూల్స్ ఆర్ ట్యూబ్యులార్ స్ట్రక్చర్. ఫస్ట్ వన్ సిస్టర్నేని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిస్టర్నే రకపు ఈపిఆర్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ సిస్టర్నే అనేది ఎటువంటి శాఖలు లేకుండా మనకి కణద్రవ్యంలో తేలియాడుతూ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వెసికల్స్. ఈ వెసికల్స్ వీటినే ఆశయం అని పిలవడం జరుగుతుంది. ఈ వెసికల్స్ అనేవి జీవద్రవ్యంలో గుంపులుగా తేలియాడుతూ ఎటువంటి శాఖలు లేకుండా మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ట్యూబ్యులార్ స్ట్రక్చర్. ట్యూబ్యులార్ స్ట్రక్చర్ ఈ ట్యూబ్యులార్ స్ట్రక్చర్ అనేది మనకి శాఖలుగా మనకి అంటే బ్రాంచెస్, ఒక ప్లాంట్కి బ్రాంచెస్ ఏ విధంగా వస్తాయో అదేవిధంగా శాఖలుగా ఇది ఒకదానికొకటి అతుక్కుంటూ ఎటువంటి శాఖలు లేకుండా మనకి ఈ ట్యూబులర్ స్ట్రక్చర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేసినప్పుడు, మైక్రోస్కోప్ అంటే మనం నార్మల్గా ప్రాక్టికల్స్ చేసేటప్పుడు చేస్తాం కదా, అది మైక్రోస్కోప్. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే అతి చిన్నగా ఉండేటువంటి నిర్మాణాలను కూడా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేసినప్పుడు మనకి క్లారిటీగా కనిపించడం జరుగుతుంది. సో ఈ ఈపీఆర్ను ఎండోప్లాస్మిక్ రెటిక్యులంని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఈ 3 పార్ట్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. అయితే ఈ ఈపీఆర్ అనేది న్యూక్లియస్ నుంచి వచ్చిందని మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ కెమికల్ ప్యాథాలజీ, రసాయనిక స్థితి. దీని యొక్క రసాయనిక స్థితిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది యూనిట్ మెంబ్రేన్ పోలి ఉంటుంది. యూనిట్ మెంబ్రేన్ పోలి ఉంటుందని చెప్పడం జరిగింది. యూనిట్ మెంబ్రేన్ ఈజ్ నథింగ్ బట్ లైపోప్రోటీన్ మెంబ్రేన్. లైపోప్రోటీన్ అంటే మనకు పేరులోనే ఉంది కదా, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్తో నిర్మితమైంది. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది లిపిడ్స్, ప్రోటీన్స్తో నిర్మితమైంది అని మనం చెప్పొచ్చు, లైపోప్రోటీన్స్. అయితే మనకి 30 నుంచి 35 యాంగ్స్ట్రామ్స్
లిపిడ్స్తోనూ 20 యాంగ్స్ట్రామ్స్ ప్రోటీన్స్తోనూ మనకి నిర్మితమైందని ఈపీఆర్ని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఈపీఆర్. థర్డ్ వన్ టైప్స్ ఆఫ్ ఈపీఆర్. మనం టైప్స్ ఆఫ్ ఈపీఆర్ అబ్జర్వ్ చేసినట్లయితే న్యూక్లియస్ నుంచి ఫామ్ అయిందని చెప్పాను కదా. ఈపీఆర్ ఎండోప్లాజం అంతర్జీవ ద్రవ్యంలో ఒక వల వలె అల్లుకుని ఉండేటువంటి నిర్మాణాన్ని ఈపీఆర్ అంటాం. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఈపీఆర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. స్మూత్ ఈపీఆర్, రఫ్ ఈపీఆర్. అంటే టైప్స్ ఆఫ్ ఈపీఆర్లో మనకి ఏం కనిపిస్తుంది? 2 టైప్స్, స్మూత్ ఈపీఆర్, రఫ్ ఈపీఆర్. రేణుకాయుత ఈపీఆర్, రేణుకారహిత ఈపీఆర్. రేణుకాయుత ఈపీఆర్, రేణుకారహిత ఈపీఆర్. రేణుకాయుత ఈపీఆర్ అనేది ఎటువంటి రైబోజోమ్స్ లేకుండా ఉండేటువంటి నిర్మాణాన్ని రేణుకాయుత ఈపీఆర్ అంటాం. రేణుకా రహిత ఈపీఆర్లో ఇసుక రేణువుల వంటి స్మాల్ ఇసుక రేణువుల వంటి నిర్మాణాలు ఉండేటువంటి ఈపీఆర్ను రేణుకా రహిత ఈపీఆర్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈపీఆర్లో మనం రకాలను అబ్జర్వ్ చేసినప్పుడు రేణుకాయుత, రేణుకారహిత ఈపీఆర్తో పాటు ఇంకా మనకి కొన్ని ఈపీఆర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎర్గాస్టో ప్లాస్మిక్ ఈపీఆర్. ఈ ఎర్గాస్టోప్లాస్మిక్ ఈపీఆర్ అనేది మనకి ఎందులో కనిపిస్తుంది? ప్రోటీన్ సింథసిస్ జరిగేటువంటి కణాలలో, ప్రోటీన్ సంశ్లేషణ జరిగేటువంటి కణాలలో, అంటే ప్రోటీన్ సామర్థ్యం ఎక్కువ ఉండేటువంటి కణాల్లో మనకి ఎర్గాస్టోప్లాస్మిక్ ఈపీఆర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ సార్కోప్లాస్మిక్ ఈపీఆర్. సార్కోప్లాస్మిక్ ఈపీఆర్. ఈ సార్కోప్లాస్మిక్ ఈపీఆర్ అనేది రేఖిత కండరాలలోను, హృదయ కండరాలను, కార్డియాక్ మజిల్స్లోను ఈ సార్కోప్లాస్మిక్ ఈపీఆర్ అనేది మనకి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 6th వన్ మైలాయిడ్ బాడీస్. ఇది ఒక రకమైనటువంటి ఈపీఆర్. ఇది కంటి లోపల ఉండేటువంటి రెటీనాలో మనకి ఎపిథీలియల్ సెల్స్ దగ్గర మనకి ఈ మైలాయిడ్ బాడీస్ అంటే ఈ రకపు ఈపీఆర్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేది ఎండో అంటే లోపల, ప్లాస్మిక్ అంటే జీవద్రవ్యం, అంతర్జీవద్రవ్యంలో ఒక వలవలే అల్లుకొని ఉండేటువంటి నిర్మాణాన్ని ఈపీఆర్ అని పిలవడం జరిగింది. ఎవరు? 1945లో పోర్టర్ అనేటువంటి సైంటిస్టు దీన్ని క్షీరదాల యొక్క ఎర్ర రక్త కణాలలోనూ, నీలి ఆకుపచ్చ శైవలలోనూ తప్ప మిగతా అన్ని కణాల్లోనూ కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ ఈపీఆర్ అనేది మనకి న్యూక్లియస్ నుంచి ఫామ్ అయిందని చెప్పడం కూడా జరిగింది. సో నెక్స్ట్ వన్ న్యూక్లియస్. మనకి న్యూక్లియస్ని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి న్యూక్లియస్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి సైంటిస్టు న్యూక్లియస్ని గురించి డిస్కవర్ చేయడం జరిగింది. అయితే ఈయన ఈ న్యూక్లియస్ అనేది సెల్కి మధ్య భాగంలో మనకి ఈ న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ దీని యొక్క
నంబర్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కణంలో కేంద్రకాల సంఖ్య కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కేంద్రకాల సంఖ్య అనేది కణ రకాన్ని బట్టి మారుతూ ఉండడం జరుగుతుంది. ఒక కేంద్రకం ఉంటే దాన్ని యూనిన్యూక్లియేట్ అని, 2 కేంద్రకాలు ఉంటే బైన్యూక్లియేట్ అని, 2 లేదా అంతకంటే ఎక్కువ కేంద్రకాలు ఉంటే దాన్ని పాలీన్యూక్లియేట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మనం యానిమల్స్లో బహుకేంద్రక స్థితిని, ఎక్కువ కేంద్రకాలు ఉంటే, మనం జంతు కణాల్లో ఎక్కువ కేంద్రకాలు ఉంటే ఆ స్థితిని సిన్షీషియల్ టైప్ లేదా సిన్షీషియల్ స్థితి అని యానిమల్స్లో. ప్లాంట్స్లో ఉండేటువంటి బహుకేంద్రక స్థితిని సీనోసైటిక్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దీని యొక్క షేప్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, కేంద్రకాల షేప్ అబ్జర్వ్ చేసినట్లయితే కణ రకాన్ని బట్టి ఈ ఆకారం అనేది మారుతూ ఉంటుంది. కొన్ని రకంలో గుండ్రంగా ఉండొచ్చు, ఓవెల్ షేప్లో ఉండొచ్చు, లేదా చిక్కుడు గింజ ఆకారంలో మనకి ఈ న్యూక్లియస్ అనేది ప్రజెంట్ అయి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, టైప్స్ కనుక మనం న్యూక్లియస్లో టైప్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 టైప్స్ ఉంటాయి. టైప్స్ ప్రొకారియాన్ అండ్ యూకారియాన్. ప్రొకారియాన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం అనేది లేకపోతే దాన్ని ప్రొకారియాన్ అని పిలవడం జరుగుతుంది. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే దాన్ని యూకారియాన్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, న్యూక్లియోలస్. కేంద్రకం లోపల ఉండేటువంటి జీవద్రవ్యాన్ని న్యూక్లియోలస్, కేంద్రక రసము అంటాము. ఈ కేంద్రక రసం అనేది ఒకటే ఉంటుంది. ప్రోటీన్ సంశ్లేషణ సామర్థ్యం అధికంగా ఉండేటువంటి కణాల్లో మనకి ఈ న్యూక్లియోలస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కేంద్రకం లోపల తీగలుగా చుట్టుకుని వల వంటి ఉండేటువంటి నిర్మాణాన్ని క్రోమాటిన్ అంటాం. క్రోమాటిన్ అని పిలవడం జరుగుతుంది. అంటే కేంద్రకపు రసంలో దారపు పోగుల వంటి వలవలే అల్లుకుని ఉండేటువంటి నిర్మాణాన్ని క్రోమాటిన్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ క్రోమాటిన్ అనేది ఈ సెల్ ఎప్పుడైతే డివిజన్స్ జరగడం స్టార్ట్ అవుతుందో, లోపల విభజనలు అనేవి స్టార్ట్ అవుతాయో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ క్రోమాటిన్ అనేది క్రోమోజోమ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. క్రోమోజోమ్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. క్రోమోజోమ్స్ అంటే ఏంటో తెలుసు కదా, మనం సెల్ని అబ్జర్వ్ చేసినప్పుడు మన సెల్లో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం లోపల మనకి ఏముందని చెప్పాను, క్రోమాటిన్ ఉంటుందని చెప్పాను. ఈ క్రోమాటిన్ డివిజన్స్ చెంది క్రోమోజోమ్స్ కింద కన్వర్ట్ అవుతుంది జరుగుతుంది. ఒక క్రోమోజోమ్ని కనుక మనం బయటకు తీసుకున్నట్లయితే ఈ క్రోమోజోమ్లో మనకి ఇది సెంట్రోమియర్, ఇవి క్రోమాటిడ్స్. ఈ క్రోమాటిడ్ లోపల ఈ క్రోమాటిన్ అనేటువంటి పదార్థం ఇలా ఉంది కదా, తీగలుగా ఉంది కదా, ఈ పదార్థం ఏమవుతుంది, డివిజన్స్ చెంది మనకి క్రోమోజోమ్ వలె కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రోమాటిన్లో మరలా 2 రకాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. హెటిరోక్రోమాటిన్ అండ్ యూక్రోమాటిన్. హెటిరోక్రోమాటిన్ అనేది మనకి
చాలా థిక్గా కనిపిస్తూ ఉంటుంది, అంటే దళసరిగా మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, తంతు రూపంలో సన్నని అంటే చాలా సన్నని పోగుల వంటి నిర్మాణాలని యూక్రోమాటిన్, దారపు పోగుల వంటి నిర్మాణాలు యూక్రోమాటిన్ అంటాము. అయితే ఈ హెటెరోక్రోమాటిన్లో మనకి ఆర్ఎన్ఏ అనేది ఎక్కువగా ఉంటుంది, యూక్రోమాటిన్లో ఆర్ఎన్ఏ అనేది తక్కువగా ఉంటుంది. డిఎన్ఏ ఇక్కడ మనకి తక్కువగా ఉంటుంది, యూక్రోమాటిన్లో డిఎన్ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ హెటెరోక్రోమాటిన్లో డిఎన్ఏ అనేది ప్రత్యుత్పత్తిలో పాల్గొనదు, రీప్రొడక్షన్లో పాల్గొనదు. కానీ యూక్రోమాటిన్లో డిఎన్ఏ అనేది వెంటనే డివిజన్స్ అయిన వెంటనే మనకి ప్రత్యుత్పత్తిలో మనకి పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, దీని యొక్క కెమికల్ ప్యాథాలజీని మనకు అబ్జర్వ్ చేసినట్లయితే క్రోమాటిన్ వలలో డిఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది. ఇవి మరలా ఎంఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ కింద ఇందులో మనకి ఉంటాయి. ఎంఆర్ఎన్ఏ అనేది మెసెంజర్ ఆర్ఎన్ఏ, సమాచారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆర్ఆర్ఎన్ఏ రైబోజోమ్స్ అన్నింటినీ ఒకే సముదాయంలో చేర్చి ప్రోటీన్ సంశ్లేషణకు యూజ్ అవుతూ ఉంటుంది. టీఆర్ఎన్ఏ అమైనో యాసిడ్స్ని తన వద్దకు తీసుకొని వస్తుంది. అంటే మనం 3 టైప్స్ ఆర్ఎన్ఏస్ మనం యూక్రోమాటిన్లో గమనించవచ్చు. ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ అండ్ టీఆర్ఎన్ఏ. అంటే ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ, అంటే సమాచారాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటకి మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. రైబోజోమల్ ఆర్ఎన్ఏ అంటే రైబోజోమ్స్ ఏమని చెప్పుకున్నాం, ప్రోటీన్ సంశ్లేషణ అధికంగా ఉండేటువంటి సామర్థ్యం ఉండేటువంటి కణాలని రైబోజోమ్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ టీఆర్ఎన్ఏ ఎమైనో యాసిడ్స్ని ఇది కావలసినటువంటి ప్లేస్కి తీసుకురావడం జరుగుతుంది. సో ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ యొక్క పని మనం ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా కొన్ని ఫాస్ఫోలిపిడ్స్ మన క్రోమాటిన్లో ఇవే కాకుండా ఆర్ఎన్ఏతో పాటుగా కొన్ని ఫాస్ఫోలిపిడ్స్, అలాగే కొన్ని సాల్ట్స్, అంటే ఆర్ఎన్ఏ నిర్మాణంతో కాకుండా కొన్ని ఫాస్ఫోలిపిడ్స్, కొన్ని సాల్ట్స్ మనకి ఎక్కడ కనిపిస్తాయి, క్రోమాటిన్ వలలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈరోజు క్లాస్లో మనం సెల్ గురించి, సెల్ లోపల ఉండేటువంటి సెల్ ఆర్గనెల్లేస్ గురించి నేర్చుకోవడం జరిగింది. అంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియస్ లోపల మళ్ళీ ఏముంటుంది, క్రోమాటిన్ గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో లైసోజోమ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.